హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. చాలా అద్భుతంగా ఉంది కార్ ఇది. అంటే మనకు తోపంట పోతా అంటే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్, సన్ రూఫ్, జీపీఎస్, ఆటో ప్యానెల్ ఏసీ, ఆటో ఫోల్డబుల్ మిర్రర్, వెనకాల వైపర్. సో చాలా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫ్లవర్ అలై వీల్ ఉంటుంది. బగ్గ తక్కువకి ఇస్తాం. ఇది వరకు ఎవ్వరు ఈఎన్ ప్రైజ్లో ఇస్తాం. మీరు మార్కెట్లో ఇప్పుడు ఢిల్లీలో కూడా 5,70,000 అమ్ముతున్నారు. మేము ధర యూట్యూబ్ తమ్నీలో పెట్టట్లేదు, డైరెక్ట్ ఇలా వీడియోలో చెప్తాను. 5 లక్షలకి ఇటు యాడ్ చేస్తాం. 5,20, 4,80 అట్లా చేసేసి కమిషన్ ట్రాన్స్పోర్ట్ అడిషనల్గా యాడ్ చేసి మీకు క్లియర్ చేస్తాం. సో పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి బండి. ఏ ఒక్క గ్లాస్ మారలే. మెయిన్ మిర్రర్ కూడా పొరపాటున వాళ్ళు చేంజ్ చేసుకొని ఇంకోటి వేయలే. ఏది కారు కొన్నప్పుడు ఉందో అదే కంప్లీట్గా ఉంది. సో చేసిస్ నెంబర్ కూడా ఇక్కడ, చేసిస్ నెంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ చేసిస్ నెంబర్ ఉంది. సో బండి షార్ట్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో రెండిట్లు ఉంది. సో మొగులైంది కాబట్టి మీకు షైన్ రావట్లే, కానీ బండి చాలా అద్భుతంగా ఉంది. లెఫ్ట్ సైడ్ డోరు కింద కూడా చూసుకోండి, ఎక్సలెంట్. లెఫ్ట్ సైడ్ కూడా డోర్ ఎక్సలెంట్ ఉంది. సో డ్యూయల్ టోన్ వస్తాయి ఎప్పుడైనా. ఎయిర్ బ్యాగ్స్ 6 ఉన్నాయి, ఆటో ప్యానల్ ఏసీ ఉంది, జీపీఎస్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉన్నది. ఇప్పుడు మనం తోపంట పోతున్నాం. సో ఇది కూడా చూసుకోండి. సడన్గా చెట్టు కొమ్మ పడ్డది, లేకుంటే టన్ను బరువు పడ్డా కూడా పోల్స్ అనేటివి ఐరన్ పోల్స్ ఉంటాయి ఎకో స్పోర్ట్కు. అందులో 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి ఎకో స్పోర్ట్కు. ఈ ప్రైస్లో ఇండియాలో ఎక్కడ రాదు. సన్ రూఫ్ కూడా చూసుకోండి మీరు, పైన కూడా డెంట్ ఎక్కడ లేదు. ఒరిజినల్గా చాలా పర్ఫెక్ట్ ఉంది. సో మీరు తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడ చేసుకున్నా ₹1,00,000 దాకా ట్యాక్స్ వస్తుంది. ట్యాక్స్ ఎవరికైనా ఒకేలాగా వస్తుంది. మనకు అల్లం అవతలకి బెల్లం ఉండదు. యాజ్ ఈజ్ దేశంలో తెలంగాణ ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మారినప్పుడు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ దాని గైడ్లైన్స్ ప్రకారమే వస్తుంది. సో అట్లా ఎడమ డోర్ చూసుకున్నాం. సన్ రూఫ్ స్పోర్ట్స్లో ఇది వస్తుంది డ్యూయల్ టోన్ మీద నల్ల టేప్ అతికించినప్పుడు ఈ డోర్లకి బ్రౌన్ కలరు, దానికి పైన ఏది ఉంటే అది వస్తుంది. సో మనకి ఇంకొక థండర్ కూడా ఉంది, అది కూడా 5 లక్షలు. అది కూడా 19 మోడల్, ఇది 18 మోడల్ అంటది. సో ఎడమ ముందట అలై వీలు, షాకర్స్, ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు ఏడ కూడా. షోరూమ్ ఎట్లా ఉందో పీస్ అట్లే ఉంది చూసుకోండి. టైర్లు కూడా మీకు పర్సంటేజ్ ఉన్నాయి. ఇది వెడల్పు ఎక్కువ ఉంటుంది. ఇన్నోవా ఎంతనో అంత ఉంటుందండి. అండర్ బాడీ మీకు ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. ఇంజన్ కింద ఏసీ వాటర్ ఉంటుంది తప్ప బండిలో ఆయిల్ లీకేజ్ ఎక్కడ లేదు. సేమ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి. కింద పెద్ద బండి కాబట్టి మనం 2.5 లక్షలు దాటం, 5 లక్షలకు పోతున్నామంటే అండర్ బాడీ కూడా చూస్తున్నాను నేను. సో ఎప్పుడైనా తాళం చెవి మన దగ్గర ఉన్నప్పుడు ఇట్లా అంటే లాక్ అయిపోతుంది. లాక్ అయింది, ఆటో ఫోల్డబుల్ అవుతుంది. సేమ్ మళ్ళీ మనం ఇక్కడ జస్ట్ ఏ లానిస్తే సంధిలా అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయినప్పుడు కాళ్ళ కింద లైట్ వస్తుంది, మళ్ళీ ఇది కూడా ఉంటుంది లైట్. సేమ్ వెనక ఎడమ డోరు, ఇది కూడా కంప్లీట్ బ్రాండ్ న్యూ, ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు చూసుకోండి. సేమ్ వెనకాల కూడా ఎక్సలెంట్. సన్ రూఫ్, 6 ఎయిర్ బ్యాగులు. 6 ఎయిర్ బ్యాగులు అంటే ఇది కట్టన్ ఎయిర్ బ్యాగ్, పొడుగుతా ఎయిర్ బ్యాగ్ వస్తుంది. సీట్లో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, తగలగానే వెనుక కూర్చున్న వాళ్ళకి కూడా సేఫ్టీ ఉంటుంది బండి. సో అది కూడా ఒక ఫ్యూచరే. వెనకాల కూడా అలా వీలు, బ్యాక్ సైడ్ కూడా టైరు, ఇది కారు కొన్నప్పుడు వచ్చిన టైర్ ఇది. సో ఆ బ్రాండు అట్లా అప్పుడే వస్తుంది. ఇన్నోవా క్రిస్టాక్ అయితే ఏదైతే పాత ఇన్నోవాకి ఏదైతే సైజు ఉంటుందో అదే సైజు. సో బండి అదే టైరు, అదే కంపెనీది. సో వైపర్ వాటర్ ఇండ్లకెళ్ళి వస్తుంది. వైపర్ ఉంది, డిఫాగర్ ఉంది. మనకు మెయిన్ సేఫ్టీ పరంగా మనం ఏదైనా చెడు జరిగినప్పుడు కార్లో కూర్చున్న ఫుల్ సేఫ్టీ ఉంటుంది. అదొకటే 5 స్టార్ రేటింగ్ దీనికి. మిగతా కొన్నిసార్లు ఇండియాలో ఇది బ్యాన్ అయింది కాబట్టి 2030 దాకానే వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 32 దాకా, 21 బంద్ అయితే 34 దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈలోపు ఇండియాలో రావచ్చు, ఏదైనా కావచ్చు. సో అది ఇప్పుడు కాక్రోచ్ పార్టీ రాత్రి అది పుట్టుకొచ్చినట్టు వాళ్ళకు అడ్జస్ట్మెంట్ అయితే వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ వస్తారు. సో ఇప్పుడు కేరళ, తమిళనాడు అయితే ఓన్లీ మీరు గూగుల్లో ఎకో స్పోర్ట్ కేరళ అని కొట్టండి, ఎకో స్పోర్ట్ తమిళనాడు అని కొట్టండి. అదొక ఎకో స్పోర్ట్లో వరద వస్తుంది మీకు. బతుకమ్మ పండుగకు మనకి ఎట్లా బతుకమ్మ ఆడతామో వాళ్ళు చిన్న చిన్న పండుగలకు కార్లు పట్టుకొని రోడ్ల పంట తిరుగుతారు డీజిల్ పోసుకొని. సో అట్లాంటి క్రేజు హిల్ స్టేషన్ లొకేషన్ తమిళనాడు, కేరళ అక్కడ ఉంది చూడండి. ఇక్కడ పాన పెట్టలే, ఈ డిక్కీలలో కూడా ఆడ ఏడా స్పానల్ అనేది అసలు టచ్ చేయలే, అంత నీట్గా ఉంది కారు. సో డిక్కీ కూడా చూసుకోండి. బండికి ఎక్కడ ప్రాబ్లం లేదు, మీరు డ్రైవ్ చేయొచ్చు. 100+ కూడా చూసుకోవచ్చు. కొద్ది దూరం కొట్టచ్చు, ఎందుకంటే ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చింది కాబట్టి కొంత దూరం డ్రైవ్ చేసిన తర్వాతనే ఆలోచన చేసుకోవచ్చు. సేమ్ మనకు ఎప్పుడైనా
ఒక పొడవాటి సీటు టాప్ మోడల్లా కటింగ్ వస్తుంది, రెండు వైపులా కటింగ్ ఉంటుంది అది. సో 4+1 5గురు కూర్చోవచ్చు. మనకు ఇప్పుడు కొన్ని బండ్లలో బరువును బట్టి మైలేజ్ వస్తుంది, ఇది అట్లా కాదు, ఇది ఉండే బరువు ఉంటుంది ఆల్రెడీ. సో చూసుకోండి, బరువు ఉన్నా అదే 20, 22, 23 దాకా మైలేజ్ వస్తుంది. ఒక్కరే ఉంటే 25 దాకా మైలేజ్ వస్తుంది 80 స్పీడ్లో. సో 100+, 120+లో కొట్టినప్పుడు మీకు కొంచెం వేరియంట్ ఏర్పడుతుంది. సో డ్రైవర్ డోర్ ఇది కూడా మీకు సాలిడ్ ఉంది, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. సేమ్ పవర్ విండోస్ ఉన్నాయి, ఆటో ఫోల్డబుల్ మిర్రర్ ఉంటుంది, దానికి ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్ ఉంటుంది, లాక్ అన్లాక్ ఉంటుంది, సీట్ హైట్ అడ్జస్టర్ ఉంటుంది. ఇది సీట్ వెనక ముందటికి ఫీచర్స్ నేను అది డ్రైవ్ చేసుకుంటే చెప్తాను, ఎందుకంటే దానిలో ఆటో పైన కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, స్థాయికి మించి ఉంటాయి దీనికి. సేమ్ అలై వీలు, ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ ఉంటుంది టీసీఎస్. తర్వాత ఏ టైర్లో గాడుపు తక్కువైనా మీకు గాడుపు తక్కువైందని మళ్ళీ వెంటనే చూస్తుంది. సో ఆ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇంజన్ ఎకో స్పోర్ట్లో ఏంటంటే ఇంజన్ చాలా బాగుంటాయి మీకు. ఫ్రీ స్టైల్లా, ఫిగోలా, ఆస్పైర్లా ఏదైతే ఇంజన్ ఉంటుందో ఎకో స్పోర్ట్లో కూడా అదే ఇంజన్ ఉంటుంది. నేను కొద్దిసేపు ఆగబెట్టినా. సేమ్ మీకు ఈడ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అది. సో అది ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్, దాన్ని కూడా ఇయర్ కోడ్ చూసుకోరు. బ్రేక్ వేసినప్పుడు దానికి 4 టైర్లు 4 వేది ఏబిఎస్ అంటారు దాన్ని. సో అదొకటి ఉంటుంది. ఇది డీజిల్ ఫిల్టరు, ఫ్యూయల్ పంపు సంబంధించింది. ఇది కారు కొన్నప్పటిది ఏదైతే ఉందో ఇయర్ కోడ్ 2018 10వ నెల. ఇది మీకు కూలెంట్ డబ్బా సేమ్ యాజ్ చూసుకోండి. కూలెంట్ డబ్బా ఎంత పవర్ఫుల్ ఉంది. కార్నర్ క్రాక్ ఎక్కడ కాలే, ఒరిజినల్ కార్నర్ కూడా మీకు అంత ఒరిజినల్ ఉంది. సో ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. పిన్ టు పిన్ నంబర్ 1 ఉన్నది, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసుకోండి, బ్యాటరీ కూడా ఇవన్నీ కూడా నంబర్ 1 ఉన్నది. మీకు బ్యానెట్ కూడా ఒరిజినల్ ఎక్కడి నుంచి అయితే వచ్చి బండి అయితే ఎట్లా ఉన్నామో అట్లనే ఉంది. బ్యాక్ కంప్రెసర్ లేదు. సో పెద్ద బండి కాబట్టి. సో ఇంజన్ కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం అన్న, ఒకసారి చాడి. సో ఇంజన్ కూడా మీకు మెయిన్ ఏంటంటే జనరల్గా రోజు అంతకుముందు ఊరికే చార్జ్ చేసేది, స్టార్ట్ అయింది. ఎక్సలేటర్ ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు, అట్లనే ఒత్తిపట్టి ఉన్నది. ఎటువంటి పోగలేదు, ఆల్రెడీ వైబ్రేట్ అవుతుంది చెట్టు. బండి సారీ చచ్చిపోతుంది. సో బ్యాక్ స్మోక్ లేదు, బ్యాక్ కంప్రెసర్ లేదు. ఆయిల్ కొంచెం బ్లాక్ అయింది, ఇందాక లావట్టినప్పుడు ఇందాక ఆరుతుంది. సో ఆయిల్ నీడ్ చేంజ్ చేసుకోవడం తప్ప బండిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. బండిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్యాటరీ కూడా కొత్తదే, మీకు ఏం ఎటువంటి ఇష్యూ లేదు. జస్ట్ డీజిల్ ఓసుడు ఒత్తుడు అంతే. అన్న నెంబర్ పెట్టి గొర్రెత్తనే కదా లేదా పచ్చబడ్డదంతా. చాలామంది రైతులు ఈసారి గొర్రె మేకలు కొనుక్కుంటే నయం, ఎందుకంటే వర్షాలు కొట్టవు కాబట్టి. దసరాకైతే ఎవడు తిండి ఆపడు. ఇంకా 2 నెలలు 3 నెలలు ఉన్నది. 3 నెలల పిల్లలు పెద్ద అయితే సంపాదించుకోవచ్చు. సేమ్ స్టార్ట్ అయింది 92,000. సో టేప్ రికార్డ్ కూడా జీపీఎస్ ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ ఉంటుంది. ఇది టీసీఎస్. టైర్ల గాడపు ఎక్కువన్నా అది చూపిస్తుంది మీకు, అదొకటి. డీజిల్ కొద్దిగా తక్కువ ఉంది, మనకు పోయేతో లేదు. సేమ్ మనం ఆటో ఆఫ్ ది పెట్టినాం, హ్యాండ్ బ్రేక్ తీసినాం. ఏమైంది? సో దీనికి టీసీఎస్ అనేది ట్రాక్షన్ కంట్రోల్ మోడ్. ఇక్కడ ఆఫ్ అని వచ్చింది కదా సీట్ బెల్ట్ పక్క పంటే, ఇది ఏంటంటే హిల్ స్టేషన్ వర్షంలో బ్రేక్ వేసినప్పుడు 4 టైర్లు ఒకేసారి వచ్చడానికి పనికి వస్తుంది. సేమ్ మనకు ఇది ఢిల్లీలో వస్తుంది కదా గేర్ లాక్, రివర్స్ గేర్ వేసిన. మనకు జీపీఎస్ మ్యాండేటరీ. మనం కొత్త రోడ్లో పోయేటప్పుడు ఎటువైపు పోతున్నాం అనేది, ప్లస్ తిరుమల కొండెక్కేటప్పుడు నేను మొన్న వీడియో తీసిన, వీడియోలో మనకు ముందుగా చూపిస్తుంది రైట్ మలుపు వచ్చేది, లెఫ్ట్ రైట్ మలుపు వచ్చేది. సో దానికి అది బాగా యూజ్ అవుతుంది. సో మిగతా అంతా పర్ఫెక్ట్ ఉంటుంది. సో చూసుకోవచ్చు మీరు. ఆటో పైన లేసి ఎప్పుడైనా లో పెట్టద్దు, ఖచ్చితంగా 20 అన్నా 22 అన్నా పెట్టుకుంటే ఏం కాదు, బాగా వెయిట్ పడుతుంది. కనెక్షన్ చూడైతే ఎవరు వస్తారు. సో మీరు టీసీఎస్ కంట్రోల్ మోడ్, క్రూజ్ కంట్రోల్, సన్ రూఫ్, ఈ 3 ఇంట్లో ఉండేటివి ఎక్కువ. సో ఇది క్రూజ్ ఆన్ చేసినప్పుడు మన అక్కడ సెట్ అని వస్తుంది. సో డీజిల్ అయితే మొత్తం లేదని వస్తుంది. సెకండ్ గేర్ వేసినాం, థర్డ్ గేర్ వేసినాం. ఆర్పిఎం 2500. ఇక అంతకు మించి పోవాల్సినంత అవసరం లేదు. రైట్ సైడ్ కూడా ఎవరు రావట్లేదు, ఏంది ఇట్లా వస్తా. సో డీజిల్ మైలేజ్ అవన్నీ చూస్తుంది బండి. డైరెక్ట్గా 93 స్పీడు, జస్ట్ 100 కొట్టినాం. ఆర్పిఎం 2000 ఉంది. ఇదేమో టైర్లో ఒకదానిలో గాడుపు తక్కువ ఉందనే చూస్తుంది. దాన్ని కూడా మనం టేప్ రికార్డులోనే డిలీట్ చేసుకోవచ్చు.
టైర్ల గార్డ్ పెట్టి మళ్ళీ సేమ్ 110 స్పీడు. ముందట రోడ్ లేదు, మనకు ఇరుక్కుంది. సో మీరు ఎవరున్నా కూడా తెలంగాణ మార్కెట్లో OLXలో నిన్న కరీంనగర్లో ఒక యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు, 9,35,000 పెట్టిండు. 19 మోడల్ సన్ రూఫ్, కరీంనగర్ లోకల్ బండి. అది 1,73,000 తిరిగింది. అది ట్రాక్ అది అట్లనే పెట్టిండు ఆయన. సో అదొక జెమినైలో ఒక ఫోటో తయారు చేసి పెట్టిండు. సేమ్ 100 డీజిల్ ఏదని చూస్తుంది కానీ బాబు జరుగును ఆయన మళ్ళీ ఇటు అటు పోవచ్చుగా. సో చూడండి, మనదే తప్పు. ఆ రోడ్లో 80 పోవాలి, మనం 90+ పోతున్నాం. టెస్ట్ డ్రైవ్ కోసం పోతున్నాం. సో క్రూజ్ ఆన్ చేసిన తర్వాత మనకు 60కి అయితే బస్ క్రూజ్ సెట్ అయింది కదా. సెట్ అయినాక బస్ ఇప్పుడు క్రూజ్ అక్కడ 93 స్పీడ్కి ఉన్నది. 93కి నాన్ స్టాప్ వెళ్ళిపోతుంది ఎంత దూరమైనా. అది సీట్ బెల్ట్ సైరన్ ఇస్తుంది అంతే. సో మీకు ఇక్కడ ఎక్కడ ఎక్సిలేటర్ అవసరం లేదు. ఎక్సిలేటర్ కూడా 4 డోర్లు చాలా కాస్ట్లీ ఇస్తారు మంచిగా. మీకు పిల్లర్స్ అవన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. టైర్లు 1-2 ఖరాబ్ ఉన్నాయి, పర్సంటేజ్ తక్కువ ఉంది కానీ మీకు నడుస్తుంది, కానీ వైబ్రేట్ అయితే బ్రేక్ వేస్తే వస్తుంది. సో ఆలోచించుకోండి, ఎవరైనా ఎకోస్పోర్ట్ చూస్తున్నారంటే మనం మార్కెట్లో ఢిల్లీలోనే 550-580 అమ్ముతున్నారు. మనం 5-5.20 అనుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ కమిషన్ దాన్ని బట్టి మాట్లాడతాం. పాత కస్టమర్ అయితే ఒక రేటు, ఉన్న కస్టమర్ అయితే ఒక రేటు. ఎందుకంటే నాకు మొన్న తీసుకెళ్ళిన కూడా హైదరాబాద్లో 2 years బ్యాక్ తీసుకున్నాయనే సాగర్ సార్ ఇంకొక సార్ని పట్టుకొచ్చింది, శివ అని. సో వాళ్ళు తీసుకోవడం జరిగింది. మేము ఫస్ట్ నేను ఒకటి ఆస్పైర్ ఇచ్చిన, తర్వాత ఒక ఫ్రీ స్టైల్ ఇచ్చిన, తర్వాత మొన్న 6 months బ్యాక్ ఎకోస్పోర్ట్ ఇచ్చిన. వాళ్ళే మొన్న ఇంకో పెద్ద కారు కొంటవేరు. సో అట్లా మనకు మార్కెట్ ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళను మెయిన్గా వైజాగ్, ఆంధ్రాకు సంబంధించిన హైదరాబాద్ వాళ్ళకు ఖచ్చితంగా కార్లు ఇస్తాం. పాత వాళ్ళకైతే చూడండి 100+. సో మీకు పికప్ కానీ ఏసీ కానీ నెంబర్ ఉంటుంది. ఇందులో TCS కంట్రోల్ మోడ్, తర్వాత సన్ రూఫ్ కూడా మీకు ఇది చాలా బాగుంటుంది. ఇందులో బాగుండేది ఏం లేదు, జస్ట్ గాడుపు పొలాల సంబరాన్ని తప్ప దానిలో ఏం ఉపయోగం ఉండదు. సో మళ్ళీ గాలి వస్తుంది, అలా ఉడుకుంది గాలి. సో తెలంగాణలో 9 లక్షలు ఉన్న బండిని మీకు జస్ట్ 5 ధర, 20,000 ట్రాన్స్పోర్ట్, 10,000 కమిషన్ చేసి క్లోజ్ చేద్దాం. లేదు మనోళ్ళు ఇంకేమైనా ఇస్తాం వెంటనే అయితే స్పాట్ అయితే. ఇందులో స్పెషల్ క్రూజు, ఆటో ప్యానల్ ఏసీ, GPS, ట్రాక్షన్ కంట్రోల్ మోడు, మిగతా కార్లలో వస్తాయి. ఆటో ఫోల్డ్ పైన వస్తాయి, ప్రొజెక్ట్ లైట్లు వస్తాయి, వెనక వైపర్ అవన్నీ నార్మల్గా వస్తాయి. ఇవి కొంచెం స్పెషల్ 5 స్టార్ రేటింగ్లో. మళ్ళీ ఎయిర్ బ్యాగు వాల్వో తర్వాత దీనికే కట్టర్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. మీదికెళ్ళి 3 టన్నులు ఒక్కసారి బరువు పడ్డా కూడా కార్కి ఏం కాదు, రన్నింగ్లో అయినా ఏం కాదు, ఆగినప్పుడైనా ఏం కాదు. సో మీకు అదొక ఆప్షన్. సో మీరు ఆలోచన చేసుకోండి. ఇంకెవరికైనా ఢిల్లీ కార్స్ తెలంగాణ నుంచి కార్ కావాలన్నా కూడా మీకు చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి అలై వీల్స్ డిఫరెంట్, తర్వాత స్టెప్ ఇన్ టైర్ యాజిటీస్ ఉంది, బ్యాటరీ కొత్తది ఉంది, ఎటువంటి చెంబర్ దగ్గర ఆయిల్ లీకేజ్ లేదు. మీకు అండర్ బాడీ కూడా వీడియోలో చూపించిన నేను. సో మీరు ఇంకా ఆలోచన చేసుకోండి. మనకు ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చింది. ఇది వచ్చినందుకు 25,000 27,000 రూపాయలు ఇచ్చినాం మేము. ఫ్లైట్ 9,000 పెట్టి బుక్ చేసుకొని పోయింది. ఆ టికెట్లు కూడా ఉన్నాయి. బై రోడ్ వచ్చిన ఫాస్టాగ్ కూడా ఉంది. మనకు DTC వాళ్ళు అయితే ఫాస్టాగ్ కూడా చెక్ చేస్తారు. తెలంగాణలో నీకు ఎప్పుడు వచ్చింది ఏం కథ అనేది వాళ్ళు కూడా అట్నే చెక్ చేసుకుంటారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా సితకార్తనా ఆడ కుక్క మా కుక్క 2 ఉన్నాయి అవి. సో థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.